ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ పత్ర రూపాంతరము విధి. పత్రాల్లో నులితీగలు ఎగబ్రాకడానికి తోడ్పడతాయి. కంటకాలు అనేవి రక్షణకు, బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి తోడ్పడతాయి. పొలుసాకులు అనేవి రక్షణకు, బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి తోడ్పడతాయి. అదేవిధంగా ప్రభాసనం అనేది కిరణజన్య సంయోక్రియకు తోడ్పడుతుంది. ఎగ్జాంపుల్ అకేషియా మెలనోజైరాన్. అకేషియా. ప్రత్యుత్పత్తి పత్రకాలు రణపాల. మీరు ఆల్రెడీ రణపాలు తెలుసు, బ్రయోఫిల్లం అంటాము. ఆ పత్రాలు పైన చిన్న చిన్న వేర్లా ఉంటాయి. అదే కాకుండా ఆ పత్రాలు మనం చిన్నప్పుడు 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఆ పత్రాలు తీసి బుక్స్లో పెట్టుకున్నప్పుడు ఒక 4-5 డేస్ 1 వీక్ చూసిన తర్వాత చిన్న చిన్న పత్రాలు వచ్చేవి. అంటే ఏంటి, దానిలో పత్రకాలు అనేవి ఏంటి, ఇంకొక మొక్కను ఏర్పరచగలవు. వాటినే అవి ఎందుకో యూజ్ అవుతాయి, ప్రత్యుత్పత్తికి యూజ్ అవుతాయి, శాఖీయ ప్రత్యుత్పత్తికి. ఆ చిన్న పాటు తీసేదంటే ఇలా ఆ రణపాలకు తీసి ఎక్కడ పడేసినా సరే దానిపైన చిన్న మొక్కలు వస్తాయి, మట్టి పైన వేసినా సరే. నెక్స్ట్ బోను పత్రాలు అంటే నత్రజని లోపించిన నేలల్లో నివసించే మొక్కలు ఉంటాయి కదా, నెపంతిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా. ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ మొక్కలు అనేవి నత్రజని లోపించిన నేలలో పెరగడం వల్ల నత్రజని కోసము ఆ పత్రాన్ని వివిధ ఆకారాల్లో ఏర్పరచుకుంటాయి. మన నెపంతి చూసుకున్నట్లయితే కూజా ఆకారంలో ఉంటుంది ఆ పత్రం అనేది. ఆ కూజా ఆకారంలో ఉంటే దానిపైన ఒక మూత ఉంటుంది. ఏదైనా కీటకాలు ఏమైనా వచ్చినప్పుడు వెంటనే ఆ లోపలికి ఏదైనా వెళ్ళగానే పురుగులు కీటకాలు ఏమైనా వెళ్ళగానే ఆ మూత అనేది క్లోజ్ అయిపోయి లోపల జీర్ణరస గ్రంథులు ఏం చేస్తే జీర్ణం చేసి నత్రజని తీసుకుంటాయి. వాటిని బోను పత్రాలు అంటారు. అంటే బోనుల్లో ఏర్పరచుకుంటాయి కాబట్టి బోను పత్రాలు అంటాం. ఇవి ఏం చేస్తాయి, కీటకాలను బంధించడానికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ నెపంతిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా. నెక్స్ట్ పత్ర రూపాంతరాలు. బలహీన కాండాలు గల మొక్కలలో పత్రాలు నులితీగలుగా మార్పు చెందుతాయి. అలా మార్పు చెందినప్పుడు బలహీన కాండాలు గల మొక్కల్లో పత్రాలు నులితీగలుగా మార్పు చెందుతాయి. ఎగ్జాంపుల్ బఠానీ. పైసం సెటైంలో ఏం చేస్తాయండి, పత్రాలు అనేవి నులితీగల్లా మారుతాయి. నెక్స్ట్ ఎడారి మొక్కల్లో ఎడారి మొక్కలు ఏం చేస్తాయి, ఆ నీటిని అంటే ఆ జలాభావ పరిస్థితి, తక్కువ నీరు లభిస్తుంది కాబట్టి అవి ఏం చేస్తాయి, అనుకూలంగా ఆ నీటిని యూజ్ చేసుకోవడం కోసం ఆ మొక్కలు పత్రాలు ఏం చేస్తాయి, కంటకాలు, పొలుసాకులుగా మారితే అప్పుడు ఏం చేస్తాయి, పొలుసాకులుగా మారితే కొంచెం బాష్పోత్సేక రేటు తగ్గుతుంది. అలా తగ్గడం వల్ల మొక్కలు ఇంకొన్నాళ్ళు నీరు లేకపోయినా బతకగలవు. అందువల్ల ఏం చేస్తాయి అంటే కాక్టస్, ఓపెన్షే ఈ మొక్కలు ఏం చేస్తాయి, వాటి పత్రాలను కంటకాలు, పొలుసాకులుగా మార్చుకుంటాయి. నెక్స్ట్ భూగర్భ కాండాల్లో కండగల పత్రాలుగా మారి ఆవాసాన్ని నిల్వ చేస్తాయి. మనకి నీరుల్లి, వెల్లుల్లి ఇవి ఏం చేస్తాయి, కండగల పత్రాలుగా ఉంటాయి. అవి ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఎగ్జాంపుల్ నీరుల్లి, వెల్లుల్లి. ఏలియం సేఫా, ఏలియం సెటైవం. నెక్స్ట్ నత్రజని లోపించిన నేలలో పత్రాలు బోను పత్రాలుగా మారుతాయి. ఎగ్జాంపుల్ నెపంతిస్, డయోనియా. మనం అకేషియా మెలనోజైరాన్ అంటే తుమ్మ చెట్లు అవి చూసే ఉంటారు మీరు. ఆకుపచ్చని బల్లపరుపు పత్ర నిర్మాణాలు అనేవి ప్రభాసనాలు. అంటే పత్రాలు ఎలా మారుతాయి, ఆకుపచ్చని బల్లపరుపు నిర్మాణాలుగా మారుతాయి. వాటిని ప్రభాసనాలు అంటారు. ఎగ్జాంపుల్ అకేషియా మెలనోజైరాన్. పలుచని ఎండిపోయిన గోధుమ వర్ణ నిర్మాణాలను పొలుసాకులు అంటారు. ఎగ్జాంపుల్ కాక్టై. పత్రపు అంచు, ఇలా పత్రం ఉన్నట్లయితే అంచులో మనకి చూస్తూ ఉంటాము. ఇలా పత్రపంచుల్లో ఉంటాయి చిన్న చిన్న. ఆ పత్రపంచులో ఉండే ఆ నిర్మాణాలు ఏంటి, మళ్ళీ వేరే కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం, రణపాల.